హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా బాగున్నారే అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా మేమైతే ఈరోజు సాటర్డే కాబట్టి జూబ్లీ హిల్స్ లో అయితే తిరుపతి లైక్ టీటీడీ వారి దేవస్థానం అయితే ఉంది. సో ఈ రోజు అయితే అక్కడికి వెళ్ళి మనం బ్లాగ్ చేయబోతున్నాము. సో నేను ఓవరాల్ గా మీకు అంతా కవర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అండ్ హౌస్ ద టెంపుల్ అనేది అండ్ వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది. అండ్ టెంపుల్ అయితే చూడడానికి నిజంగా చాలా బాగుంది, సేమ్ తిరుపతి లానే అనిపించింది, డిట్టో అనమాట. సో ఈ రోజు మనం వెళ్ళి మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సరేనా, బాయ్. మరి నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి మీతో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్టార్ట్ అయిపోయే ముందు ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాము. సో వచ్చేసరికి మా ఏరికి లేట్ అవుతుంది కదా, అందుకనే ఇంకా ర్యాపిడోని బుక్ చేసుకుని కిందనైతే వెయిట్ చేస్తున్నాము. అండ్ మేమైతే ఇవాళ 3 మెంబర్స్ వెళ్తున్నాం కదా, సో అందులో వీడొక పార్ట్ అనమాట. అండ్ మేము ముగ్గురం అయితే కలిసి ర్యాపిడోలో ఫుల్గా ఇంకా ఫన్ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము. అండ్ వెళ్తున్నప్పుడు చూసారా ఎంత ట్రాఫిక్ ఉంటుందో. నాకు ర్యాపిడోలో వెళ్ళటమే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. లిటరలీ వాళ్ళు నిజంగా పెద్ద రైడర్స్లా పట్టుకు వెళ్తున్నారు. సో నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అండ్ ఫైనలీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్కి వెళ్తున్న రూట్ కూడా నిజంగా తిరుపతికి వెళ్తాం కదా అలానే అనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్ చూస్తే బయట నుంచి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంత బాగుందో చూడండి, నిజంగా తిరుపతి అంటే తిరుపతి లానే అనిపించింది. అండ్ ఇదైతే టీటీడీ బ్రాంచ్ అనమాట. సో జూబ్లీ హిల్స్ లో ఉంటుంది అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగానే. అండ్ మేమైతే స్టెప్స్ ఎక్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. సో ఇంకా మేము వెళ్ళేసరికి కొంచెం డార్క్ అయిపోయింది. ఇంకా ఆ రోజు ఇండిపెండెన్స్ డే, ఇంకా సాటర్డే కాబట్టి చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ లిటరలీ మేమైతే స్టెప్స్ అయితే ఎక్కుతున్నాము. నాకు చాలా బాగా అనిపించింది, చాలా మంచి ఫీల్ వచ్చింది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయటము. అండ్ వీడికైతే చాలా ఇష్టం ఆ టెంపుల్, అందుకని చెప్పి మమ్మల్ని పట్టుకొని వెళ్ళాడు. నిజంగా చాలా బాగుంది. స్టెప్స్ ఎక్కుతూ వెళ్తుంటే కొండలు చుట్టూ ఏరియా మొత్తం చాలా గ్రీనరీగా అనిపించింది. ఇక్కడ చూసారు కదా శంఖ చక్రాలని కూడా ఇంకా వీళ్ళు డ్రా చేశారు. అండ్ చాలా బాగుంది స్టెప్స్ అన్ని ఎక్కుతుంటే. నిజంగా చాలా మంచి ఫీల్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో వెళ్ళాలనుకుంటే బెస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు. మనం ఎప్పుడూ తిరుపతి వెళ్ళాం కదా, సో అందుకనే చెప్పి ఈ టెంపుల్ కి అయితే మనం ఎవ్రీ సాటర్డే కూడా వెళ్ళొచ్చు. ఆ రోజు క్రౌడ్ అయితే లిటరలీ చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఇక్కడ దీపాలు, అసలు దీపం పెట్టే ఛాన్స్ కూడా లేదు, అంత మంది ఉన్నారనమాట. అండ్ ఇక్కడ చాలా మంది ఫొటోస్ అవి కూడా దిగుతున్నారు, అందుకే మేము కూడా అక్కడ ఆగామన్నమాట. అంటే చాలా ఎక్కువ క్రౌడ్ అనిపించింది. అండ్ సాటర్డే కాబట్టి మాక్సిమం ఆఫ్ పీపుల్ అందరూ కూడా వచ్చారు. అండ్ ఇట్లాంటి ఒక టెంపుల్ ఉంటుందని నాకైతే తెలీదు వీడు చెప్పినంత వరకు. సో ఇదైతే మన టీటీడీ వాళ్ళ బ్రాంచే కాబట్టి నిజంగా వెంకటేశ్వర స్వామి వారు నిజంగా అంటే నిజంగా చాలా బాగున్నారు. అండ్ సేమ్ తిరుపతిలో చూపించినట్టే అనిపించింది. లోపల కూడా జస్ట్ దీపాలతోనే మనకు ఆయన కనిపిస్తారు, నో లైట్స్ అనమాట. సో ఇంకా ఇక్కడైతే నేను స్టెప్స్ అవన్నీ ఎక్కి ఇంకా వెళ్తున్నాను. ఎక్కువ స్టెప్సే అనిపించాయి, బట్ అలా వెళ్ళిపోతుంటే ఫైనల్లీ అయ్యింది. ఇంకా ఇక్కడైతే ప్రదక్షిణాలు అవి చేయొచ్చు. ఇంకా ఆ పక్కనే మనకి ఒక చిన్న టెంపుల్ లా అనిపించింది, గణపతి టెంపుల్ కూడా ఉంది. అండ్ అది కూడా చాలా బాగుంది. అక్కడ కూడా మనం ప్రదక్షిణాలు అవి చేయొచ్చు. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, ఇంతమంది క్రౌడ్ ఉన్నారు కాబట్టి నాకు ఈ ఆర్కిటెక్చర్ అర్థం కాలేదు. సో ఎటు నుంచి ఎటు వెళ్ళాను అని చెప్పేసి, బట్ చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. ఇంకోసారి క్రౌడ్ లేనప్పుడు వెళ్ళి ప్రశాంతంగా విజిట్ చేస్తే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. ఈసారి చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు, సాటర్డే కాబట్టి ఇంకా సెలవు కూడా కలిసి వచ్చింది కదా. సో ఇక్కడ లెఫ్ట్ కి తిరిగితే మనకి వినాయకుడు టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ ఆయన కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. ఇది కూడా చాలా బాగుంది, లోపల కూర్చోవచ్చు. చాలా పెద్ద ప్లేస్ లోనే కట్టారనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడైతే వినాయక టెంపుల్ ఉంది కదా, సో ఈ లోపలికి కూడా మనం వెళ్ళి కాసేపు కూర్చోవచ్చు. అండ్ ఇది కూడా చాలా బాగుంది. సో ఇలానే అక్కడ టెంపుల్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఇంకా ఒక టెంపుల్ కూడా ఉంది, బట్ అది క్లోజ్డ్ లో ఉందని చెప్పేసి మేమైతే ఇంకా మెయిన్ టెంపుల్ కే వెళ్ళిపోదామని చెప్పి సో మెయిన్ టెంపుల్ కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూసారా ఎంత మంది లైన్ అయితే ఉన్నారో. వినాయకుడి టెంపుల్ కి అలానే ఉన్నారు, ఇంకా మన వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్లో కూడా అలానే జనాలు ఉన్నారు. సో ఇక్కడైతే నేను ఇంకా నడుస్తున్నాను, మా ఫ్రెండ్ తను నన్ను క్యాప్చర్ చేస్తుంది. సో ఇదంతా ప్రదక్షిణాల స్పాట్ అనమాట. మనం ప్రదక్షిణాలు అవి చేయాలనుకుంటే సో ఇక్కడికి వచ్చి మనం ప్రదక్షిణాలు అవి చేయొచ్చు. అండ్ చాలా బాగుంది కదా. ఇక్కడైతే హ్యాండ్ వాష్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది అనమాట మనకి మెయిన్ టెంపుల్లోకి వెళ్తున్నప్పటికి ఎంట్రన్స్ అనమాట. సో చాలా బాగుంది, నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. సో ఫైనలీ ఇదైతే టెంపుల్ లోపల అనమాట. అండ్ ఇంత పెద్ద లైన్ అయితే ఉన్నారు. సో ఇదంతా కూడా లోపల ఇట్లానే ఉంటుంది. అండ్ అదైతే అవుట్ సైడ్ బయటకు వచ్చేదానికి లైన్ అనమాట. అండ్ మాకు కొంచెం ఎక్కువ మంది ఉన్నా కూడా ఆ రోజు
ఫాస్ట్గానే క్లియర్ చేసేసారు. 3-4 లైన్స్ బట్టి వచ్చేయండి అని చెప్పారు. అందుకనే చెప్పి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. దీని తర్వాత ఇక్కడ పక్కన ఒక టెంపుల్ ఉంది కదా, అదే మనకి క్లోజర్లో ఉందన్నమాట. అందుకనే చెప్పి మేము ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము బయటకు వచ్చేయటానికి. సో ఇంకా తినేసి ఇంకా లైన్లో అయితే ఉన్నామన్నమాట. ఇంకా ప్రసాదం అదంతా కూడా మనకి అవుట్ సైడ్ ఏదైతే ఉంటుందో అక్కడే అనమాట. చూసారా ఎంత మంది ఉన్నారో, చాలా మంది ఉన్నారు. అండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది. టెంపుల్ని విజిట్ చేస్తే మాత్రం చాలా బాగుంది. అండ్ మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను, మీకు అది తెలుసో లేదో ఎవరైనా కామెంట్ చేయండి. అండ్ వాడు మాకు దానికోసం డిఫైన్ చేస్తున్నాడు అనమాట. సంథింగ్ దీనికి ఏదో నేమ్ కూడా చెప్పాడు ఆయన, హెలికాప్టరు లేదంటే విమాన సంథింగ్ అని చెప్పేసి. అండ్ ఆయన అయితే పైనుంచి దిగి వస్తారు అన్నట్టుగా, అందుకనే చెప్పి అతనికే స్పెసిఫిక్గా సిల్వర్తో మనకి కోట్ చేశారు అక్కడ, మనకి కనిపించాలని చెప్పేసి. దానికంటూ ఒక స్టోరీ ఉంది. ఈసారి ఎప్పుడైనా మనం డిస్కస్ చేసుకుందాం, వాడిని అడుగుతాను నేను, సో చెప్తాడు. అండ్ ఇదైతే లోపల అక్కడ చూస్తున్నారు కదా, అదైతే మనకి వెళ్ళేటప్పుడు అండ్ ఇదైతే వచ్చేటప్పుడు. అండ్ బయటకైతే మళ్ళీ వచ్చేసిన తర్వాత అక్కడ మనకి ఉంది కదా, మనం అక్కడ కూర్చుంటూ ప్రసాదం తినుకుంటూ కాసేపు కూర్చోవచ్చు అనమాట. అండ్ చాలా బాగా అనిపించింది. చాలా పెద్ద ప్లేస్లోనే కట్టారు అండ్ చాలా బాగుంది. మాకైతే మాత్రం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సాటర్డే స్వామివారి దర్శనం అంటే మరి రాసి పెట్టి ఉండాలి. అండ్ ఇంత మంచి టెంపుల్కి పట్టుకెళ్ళినందుకు వాడికి రియల్లీ వెరీ థ్యాంక్స్ అనమాట. అండ్ మాకు కూడా టెంపుల్ చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ని విజిట్ చేస్తే కామెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్.